తావదేవ నిరోధవ్యం యావత్తు హృది గతం క్షయతు ఏతజ్ఞానం చ మోక్షం చ శేషః అన్యః గ్రంథ విస్తరః. ఐదో మంత్రం ఇది. తావదేవ నిరోధవ్యం యావత్తు హృది గతం క్షయం. యావత్తు ఎంతవరకు, హృదయమునందు గతం క్షయం మనస్సు లయం కాదో, తావత్తు ఏవ అంతవరకు నిరోధవ్యం దాన్ని నిరోధింప చేయాల్సే ఉంటుంది అన్నాడు. ఎంతవరకైతే మనస్సు పూర్తిగా లయమయ్యే పరిస్థితి రాలేదో అంతవరకు ఈ సాధనా అంశాన్ని చేయాలి అన్నాడు. అది ఎంతకాలం ఈ బ్రహ్మ విద్య వినాలండి? విని విని ఏం చేయాలి? మేము కూడా మీలాగా ఉపన్యాసకులు కావాలా? దేశాల మీదకు పోవాలా బ్యాగ్ వేసుకుని అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎన్నై దాళ్ళే ఇంకా కొత్తగా వినబోయి ఏం చేయబోతాం మనం అని చెప్పి. అందువల్ల ఈ బ్రహ్మ విద్య శ్రవణం చేయటం అని చెప్పనంటే ఏదో ప్రచారకులు కావటం అని, ఇంకేదో బోధకులు కావటం అని, గురువులు కావటం అని అర్థం కాదు. మనం శ్రవణం చేయటం వల్ల మన వ్యక్తిత్వం బాగుపడుతుంది, మన మనస్సు బాగుపడుతుంది. ఎంతెంత బ్రహ్మ విద్య వింటూ ఉంటామో అంతంత మనస్సులో ఆ సంస్కారం ప్రవేశిస్తుంది. మనస్సులో పడ్డ సంస్కారాలు పోవు. ఏవైనా కావచ్చు కాక అట్లాగే ఉంటాయి. చెరిగిపోయేది లేదు. మనసులో ప్రింట్ అయ్యాయి అంటే చెరిగిపోవు, మరుపుకు వస్తాయి, చెరిగిపోవు. ఒక వ్యక్తి కాశీకి పోయాడు. చిన్నప్పుడు కాశీలో విశ్వవిద్యాలయం చదువుకున్నాడు. సంస్కృతం, పాండిత్యం అన్ని అధ్యయనం చేశాడు. తర్వాత ఆ కాశీ నుంచి మీ తెనాలి గ్రామానికి వచ్చేసి ఒక మరి సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. సంసారాన్ని కొద్ది కాలం పాటు శీలించాడు. బిడ్డలు కలిగారు. వాళ్ళ పెద్ద వయసు వచ్చింది. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. వృద్ధాప్యం వచ్చింది. ఆ వృద్ధాప్యం యొక్క సమయంలో శేష జీవితాన్ని కాశీలో జీవించే ఉద్దేశంతో వెళతాడు. ఇంత సంసారం అంతా అయిపోయిన తర్వాత శేష జీవితాన్ని కాశీలో గడిపే ఉద్దేశంతో వెళ్తాడు. మరి ఆ కాశీలో ఆయన నడుస్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాడో, ఏ ఆశ్రమాలలో ఉన్నాడో, ఇక్కడ కదా స్నానం చేసింది, ఇక్కడ కదా చదువుకున్నది, ఈ ఆశ్రమంలో కదా నివాసంగా ఉన్నది అన్ని జ్ఞాపకం వస్తాయి లేదా? ఎప్పుడు? చిన్నప్పుడు ఎప్పుడో పోయాడు. మళ్ళా వృద్ధాప్యంలో పోయాడు. ఈ మధ్యకాలంలో ఏమైనాయి? మొత్తం లోపల ఉన్నాయి, మనస్సులో అనగారి ఉంటాయి. సందర్భం వస్తే మళ్ళీ అవన్నీ బయటికి వస్తూ ఉంటాయి. అందుచేత మనం వినేటువంటి బ్రహ్మ విద్య మనస్సులో ఉంటుంది. ఎంతెంత వింటూ ఉంటావో అంతంత బ్రహ్మ విద్య సంబంధ సంస్కారం మనస్సులో ఉంటుంది. ఆ సంస్కారం కాపాడుతుంది మనల్ని. పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే హ్యవశోపి సహా అన్నది గీత. పూర్వాభ్యాసేన, పూర్వజన్మలలో చేసిన అభ్యాస సంస్కారము క్రియతే హ్యవశోపి సహా, అది లాగుతుంది. ఆ సంస్కారం వీడిని మళ్ళీ మార్గంలోకి లాగుతుందన్నమాట. కాబట్టి ఈ వినే విషయంలో విసుగు ఉండకూడదు. అట్లా సాధన చేసే విషయంలో విరామం చెందకూడదు. సాధన చేయాలి. మనస్సు ఉండదు, పోతుంది. పోవటం దాని ధర్మం, ఉండటం మన ధర్మం, అంతే. చేయగా ఏమవుతుంది? వస్తుంది, ఏదో పూటకు వస్తుంది అన్నమాట. అదే రాకుండా పోదు. అందువల్ల మనలో విసుగు చెందకూడదు, విరామం చెందకూడదు.
ఆ చేసేటువంటి సాధన ఏ కొంచెమైనా ఉంటుంది మనసులో, ఆ సాధనా బలం పెరుగుతూ ఉంటుంది. అట్లాగా వీలైన వరకు మనం శ్రవణం చేయటం కానీ సాధన చేయటం కానీ జీవితంలో అవకాశం ఉన్నప్పుడల్లా చేసుకుంటూ పోవాలి. మనసు ఉండటం లేదండి, ఎందుకు చేసే లాభం ఏముంది అని అనుకుని మానేశారు. ఈ యొక్క బ్రహ్మ విద్య వినటం వల్ల మాకు వచ్చే లాభాలు ఏమిటని చెప్పి మానేసేశారు. ఈ రెండు మానేస్తే ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ సంసార వ్యవహారమేక, మళ్ళీ టీవీలు వ్యవహారమేక, వాటిల్లో మునుగుతారు. అది శ్రేష్టమా ఇది శ్రేష్టమా? అందుచేత అనాత్మ సంబంధమై, సాంసారిక సంబంధమై, విషయ సంబంధమై, భోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లలో విసుగు విరామం రావటంలా, దాంట్లో ఇసుగు వస్తుందేమన్నా లేదు. కాబట్టి మనకేంటంటే లోన ఉన్న కర్మవాసనలు ఆ మార్గంలో పోనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి. కానీ మనం మాత్రం ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. అది తావదేవ నిరోధవ్యం యావత్తు హృది గతం క్షయం అన్నాడు. ఎంతవరకైతే హృదయములో మనస్సు పూర్తిగా లయం కాదో అంతవరకు నువ్వు చేస్తూనే ఉండాలి అన్నాడు. అది ఎంతవరకు మనం భోంచేయాలి అన్నప్పుడు తుది శ్వాస ఆగిపోయే పర్యంతం వరకు భోంచేయాలంటారు. ప్రతి ఒక్కరు యువతరే మాట. ఎంతకాలం భోంచేయాలయ్యా అని చెప్పి అన్నావు అనుకో, ప్రతి ఒక్క వ్యక్తి అంటాడు తుది శ్వాస ఆగిపోయేదాకా భోంచేయాలి అంటారు లేదా? అంటారు. అట్లా ఈ బ్రహ్మ విద్య శ్రవణం ఎంతకాలం చేయాలి అన్న మాటకి నువ్వు బ్రహ్మములో చేరిపోయే పర్యంతం వరకు చేస్తూనే ఉండాలి. మనస్సు లయమైపోయేదాకా చేస్తూనే ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నమాట. తావదేవ నిరోధవ్యం, తావత్ ఏవ నిరోధవ్యం. తావత్ అంటే అంతవరకు, యావత్తు ఎంతవరకో, ఎంతవరకైతే మనస్సు హృదయములో పరమాత్మలో విలీనం చెందుతుందో తావత్తు అంతదాకా నువ్వు చేస్తూనే ఉండాలన్నాడు. దాంట్లో విసుగు విరామం అనేటువంటిది ఉండకూడదు. ఏతత్తు జ్ఞానంచ మోక్షంచ. ఏతత్తు ఇదే జ్ఞానం, ఇదే మోక్షం. ఈ విధంగా మహాత్ములు చెప్పేటువంటి గ్రంథాలని అధ్యయనం చేయటం జ్ఞానం. మనస్సుని ఆ శ్వాస వెంబటే ఉంచి ధ్యానం చేస్తే కలిగేది మోక్షం. శ్రవణం చేయగా వచ్చేది జ్ఞానం, సాధన చేయగా శ్రవణము చేయగా వచ్చేది జ్ఞానం, సాధన చేయగా వచ్చేది మోక్షం. రెండు ఉండాలి. శ్రవణము ఉండాలి, సాధన ఉండాలి. ఎంతెంత సాధన చేస్తూ ఉంటావో అంతంత మన వ్యక్తిత్వం బాగుపడుతుంది, మన మనస్సు బాగుపడుతుంది, మన ఆరోగ్యం కుదురుపడుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, లోన ఉన్న ఆత్మ యొక్క ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అది ఎప్పుడు ఉండాలి. ఆ సాధనలోనే వీళ్ళేవరికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తూ ఉంటుందో అప్పుడల్లా సాధన చేస్తూ ఉండాలి. పిల్లకాయలు ఉంటారు మీ ఇంట్లో, వాడు ఖాళీ వచ్చిందా టీవీ ఆన్ చేస్తాడు. అది వాడి సాధన. ఎట్లా వాడికి దాని మక్కువ ఉన్నదో అట్లా మనకు ఎప్పుడైతే సమయం వచ్చిందో అప్పుడల్లా కూడా జపంలోనో ధ్యానంలోనో ఉండాలి. జపంలో ఉన్నా కూడా మంచిదే. ధ్యానములో ఉండాలంటే సంస్కారం బాగా ఉండాలి. పుణ్య సంస్కారం బాగా ఉన్నవాళ్ళు ధ్యానంలో బాగా ఉంటారు. అంత పుణ్య సంస్కారం లేకపోయినట్లయితే కనీసం జపమన్నా చేస్తూ ఉండాలి. ఆ జపం అంటే మనస్సులో భగవతి అమ్మవారి యొక్క నామం కానీ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతి వాసుదేవాయ,
జగన్మాత్రే నమః, దుర్గాదేవి అయి నమః, ఏదో మనకి మన మనస్సుకు ఇష్టమై ఉన్నటువంటి యొక్క నామాన్ని పెట్టినట్లయితే ఇది సులభంగా చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళెవరికి ధ్యానం చేయమంటారు, ధ్యానంలో ఉండటం సర్వోత్తమం. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం అని రమణ భగవానుల వారు ఉపదేశ సారంలో బోధిస్తారు. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం అంటాడు. ఉత్తమస్తవాత్ ఉచ్చమందత, స్తవము అంటే స్తోత్రం చేయటం, లే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చారణ చేయటం. ఉచ్చమందత రెండు రకాలుగా ఉంటుంది. ఉచ్చ అంటే బెగ్గరగా, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఇట్లా బెగ్గరగా చేస్తారు కొంతమంది. కొంతమంది లోపలే మనస్సు లోపలే జపం చేసుకుంటూ ఉంటారు. ఉచ్చ మందత, మందత లోపల ఆ నామాన్ని జపం చేస్తూ ఉంటారన్నాడు. చిత్తజం జప ధ్యానముత్తమం, ఈ జపం చేయటం అనేది మంచిది. దానికంటే కూడా ఇంకా సర్వోత్తమం ఏమిటయా అంటే ధ్యానం అన్నాడు. ధ్యానముత్తమం, ధ్యానంలో ఉండటం ఇంకా ఉత్తమం. ధ్యానం యోగ సమాధికి దగ్గరగా ఉంటుంది. అందుచేత ధ్యానం అంటే ఏమిటి? మనస్సులో ఏ సంకల్పం ఉండదు. మనస్సులో ఏ సంకల్పము లేకుండగా అది హంసతో, సోహముతో, అజపానామ గాయత్రియగు హంస సూత్రముతో సంబంధం పడి ఉండటాన్ని ధ్యానము అంటారు. అంత లెక్క పోగలిగే శక్తి లేకపోయినట్లయితే కనీసం జపం అన్నా చేయమన్నారు. జపం లేదనుకో, మనసు ఏం చేస్తుంది? సంకల్పాలు, అనేక సంకల్పాలు పుంఖాలుగా పుట్టుకొస్తూ ఉంటాయి. అయిపోయే ఉండదు, పుడతా ఉంటే ఎట్లాగా అయిపోతాయి. ఆ సంకల్పాలు ఏమన్నా అయిపోవు. ఎందుకు? లోన ముద్రలు ఉన్నాయిగా, ఆ ముద్రలు సంస్కారాలు లోపల ఉన్నాయి కాబట్టి అవి పుడుతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం గనక జపం చేసినట్లయితే అవి పుట్టవు. గమనించండి. కావాలంటే నువ్వు ఎంతసేపు అయితే భగవన్నామం చేస్తూ ఉంటావో అంతసేపు మనస్సు తన యొక్క వృత్తి మానుకుంటుంది, సంకల్ప వృత్తి మానుకుంటుంది. నువ్వు చేయటం మానేశావనుకో, తన వృత్తిని ఆరంభం చేసుకుంటాం. కాబట్టి మనోవృత్తి ఆ వృత్తి లేకుండా చేయాలంటే నీవు ఒక వృత్తి పెట్టుకోవాలి. ఒక నామాన్ని పెట్టుకున్నట్లయితే నువ్వు పెట్టుకున్నావు కాబట్టి అది పెట్టుకోదు. నువ్వు పెట్టడం మానేశావంటే అది పెట్టుకుంటావు. అందుచేత మనం దాని వృత్తిని లేకుండా ఏదో రూపకంగా చేయాలి. చేయగలిగితే అప్పుడు నువ్వు బాగా ధ్యానం చేసే అవకాశం ఏర్పడుతుంది. మేము ధ్యానం చేయలేకపోతున్నామండి అని మామూలుగా అందరి యందు కూడా ఈ భావం ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు పట్టించుకోవాలా. పగలంతా అది ఎటుపోయినా, ఏం చేసినా, ఆలోచనలు ఏం చేసినా వదిలిపెట్టేశావు, పట్టించుకోవాలా. సాయంత్రం అయ్యాక స్నానం చేసి అప్పుడు కూర్చుంటావు ధ్యానంలో, అప్పుడు పట్టించుకున్నావు. దాన్ని నిలకడగా పెట్టాలని చెప్పని అప్పుడు పట్టించుకున్నావు. మరి ఎంతసేపు తిరిగి వచ్చిన ఆ ఘనాచారి ఉంటుంది ఆడ? ఏమిరా ఇంతదాకా తిరిగి వస్తున్నాను, పట్టించుకోలేదు, నీకు ఇప్పుడే వచ్చింది రోగం ఉంటుంది అది. కాబట్టి పగలంతా కనుక నువ్వు కొంచెం గమనికలో ఉన్నట్లయితే అప్పుడేముంటుంది? మనసు పగలంతా వీడు గమనికలో ఉన్నాడు కాబట్టి మనం ఉందాం, న్యాయము అనిపిస్తుంది మనసుకు. అప్పుడు పగలంతా పట్టించుకునేవాడు ఇప్పుడు పట్టించుకుంటాడు నన్ను అని అది ఉండదు.
కాబట్టి చాలామంది మేము ధ్యానం చేస్తున్నామండి, మనస్సు అనేది ఉండటం లేదు అనే భావన గోచరిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనం నిత్య జీవితంలో కూడా పట్టించుకోవాలి మనస్సుని. ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళ విషయంలో భగవత్ సంబంధముగా భగవద్భావంతో ఉండి ధ్యానం చేసేటువంటి వాళ్ళైతే ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారంలో కూడా మనసు యొక్క విధానాన్ని పట్టించుకోవాలి. అది ఆధ్యాత్మికం లేక, ధ్యానం లేక, జపం లేక, దేవుడనే భావం లేక ఈ సంసారాలలో మునిగిపోయి అదే జీవితంగా పోయే వాళ్ళకి ఇంక చెప్పేదేం లేదుగా, వాళ్ళు ఎట్లా పోతారు? కాబట్టి వాళ్ళ ధ్యానం లేదు, జపం లేదు, ఏమీ లేదు. 3 పూటలు తింటారు, పడుకుంటారు, లోక వ్యవహారం చేసుకుంటూ ఉంటారు. వాళ్లకు పరమార్థం అనేది ఉండదు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు యొక్క భావంలో వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు కేవలం భోగాలలో మునుగుతూ ఉంటారు. మనకేదో ఆధ్యాత్మికము అని, ఒక గురువు అని, సాధన అని ఇవన్నీ మనం ఒక అవలంబనం చేసుకున్నాం కాబట్టి, ఒక తాత్విక మార్గంలో పోతున్నాం కాబట్టి, ఆత్మజ్ఞానం పొందాలి అన్నటువంటి భావంతో ఉన్నాం కాబట్టి మనం మన జీవన విధానంలో ఆ ఆధ్యాత్మికతను కొంత చూపించాలి. కేవలం లాంఛనప్రాయంగా ఉదయం పూట చేశా, మళ్ళా సాయంత్రం అయితే తప్ప చేయను అన్నది కాదు. ఎప్పుడు కూడా నీకు ఆ యొక్క భగవత్ స్మరణ, భగవత్ చింతన ఉండాలి. అందుచేత బ్రహ్మవేత్త అయి ఉంటే నిరంతరంగా బ్రహ్మమునే అవలోకనం చేసుకుంటూ ఉంటాడు. అదే యోగులై ఉంటే నిరంతరంగా ఆ యోగం యొక్క విధానంలో వాళ్ళు ఉంటారు. అదే భక్తులై ఉంటే నిరంతరంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేస్తూ వాళ్ళు ఉంటారు. కాబట్టి భక్తుడుగా ఉన్నావా, జపం చేస్తూ ఉంటావు. యోగి యొక్క స్థానంలో ప్రవేశించి ఉన్నావా, ఆ నిశ్చల స్థితిలో తన్మయ భావంలో ఆ యోగములో ఉంటావు. అదే బ్రహ్మజ్ఞానమై ఉన్నావా, బ్రహ్మమును అవలోకనం చేస్తూ ఉంటావు. కాబట్టి అంత లెక్క మనం ప్రస్తుతం పోలేకపోయినా మనకున్నటువంటి పరిధిలో మనం మన యొక్క మనస్సుని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. ప్రపంచంలో పడిపోనివ్వకుండగా, ఆలోచనల్లో పడిపోనివ్వకుండగా, విషయాలలో పరుగులు తీయకుండగా మనం కొంత దానిని మన వైపుకు తిప్పుకుని కాపాడుకునే ప్రయత్నం చేయగలిగితే అది మన యొక్క ఆధ్యాత్మిక పరిపూర్తిని దాని ద్వారా పొందే అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఇక్కడే ఉన్నాడు, తావత్ ఏవ నిరోధవ్యం, అంతవరకు నిరోధం చేయాలయ్యా అన్నాడు. ఎంతవరకు అని చెప్పానంటే యావత్తు హృది గతం చేయం, యావత్తు ఎంతవరకు హృది, ఆ హృదయంలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మలో లయమైపోయే పర్యంతం తావత్తు అంతవరకు నువ్వు నీ సాధన కొనసాగించుకుంటూనే ఉండాలి. ఏమాత్రం నీకు విసుగు విరామం అనే దాంట్లో కలగరాదు. మీ ఇంట్లో మీ బిడ్డ ఉంటాడు, వాడు పారాడుతూ ఉంటాడు, వాడు పోతూ ఉంటాడు, అనేక రకాలుగా వాడు వ్యవహారం చేస్తూ ఉంటాడు, పాత్రలో దొల్లిస్తాడు, పాలు దొల్లిస్తాడు, దగ్గరలో ఏముంటే అవన్నీ కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. తల్లికి ఏమన్నా ఇసుగు వస్తుందా వాడు చేసే పనులు? ఇసుగు చెందకూడదు. ఇసుగు చెందిందా అంటే వాడి పని ఖాళీ. వాడు ఎన్ని చేసినా ఓర్పే ఉండాలంతే. కోపం కనుక వచ్చిందా అంటే, బాధిందా అంటే ఎన్నిసార్లు బాధాలి వాడిని లెక్కన. దూకులు బాధతోనే ఉండాలి. ఎందుకు? వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. నీళ్ళు దొల్లేయటం, ఏడుస్తాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ దొల్లిస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ దొల్లిస్తాడు. ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నా వాడి చేష్టలకు తల్లి మురిసిపోవాల్సిందే, సంతోషపడాల్సిందే. వాడు ఏం చేసినా కానీ అది దానికి సమ్మతించి వాడిని క్షమించాల్సిందే. ఓర్పు అక్కడ ఎట్లయితే ఆ బిడ్డ యొక్క వ్యవహారంలో ఓర్పు వహించి ఉంటుందో అట్లా ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువు విషయంలో కూడా సాధకుడు ఓర్పు వహించాల్సి ఉంటుంది.
బాలయేతు చిత్తలాలకం అన్నాడు వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో. బాలయేతు చిత్తలాలకం, బాలయేత్ బాలుల్లాగా, చిత్తలాలకం చిత్తాన్ని లాలించాలట. మనసు ఉండదుగా, పోతుంది. అయినా తెచ్చి పెట్టుకునే ఓర్పు మనకు ఉండాలి. అంతవరకే. పోయింది కదా, ఇది ఉండి సాగదు, మనం చేయలేము, మన వల్ల కాదు అనుకున్నావు అంటే ఆ పూటతో ఖాళీ. అందువల్ల ఇక్కడ అంటున్నాడు తావత్ ఏవ నిరోధవ్యం, ఆ నిరోధం చేసే విషయంలో ఏ తత్వజ్ఞానంచ మోక్షంచ, అందుచేత రెండు ఉండాలని చెప్పుకుంటున్నాం. ఒకటి జ్ఞానము ఉండాలి, మరొకటి మోక్ష సంబంధ సాధన ఉండాలి. శ్రవణము చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి, రెండవది సాధన కూడా చేస్తూ ఉండాలి. ఏతత్తు జ్ఞానంచ మోక్షంచ, అది జ్ఞానం అవుతుంది, దాని ద్వారా మోక్షము అనేది ఏర్పడుతుంది. శేష అన్య గ్రంథ విస్తర, కాబట్టి ఎన్ని విషయాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఎన్నో ఉన్నాయి గ్రంథాల లోకంలో. మహాత్ములు ఎంతో మన జ్ఞాన వాంగ్మయాన్ని ఇచ్చారు. విచారసాగరమని, వృత్తి ప్రభాకరమని, యోగ వాసిష్టము, నైష్కర్మ్య సిద్ధి, వేదాంత పంచదశి, వివేక చూడమని, ఉపదేశ సహస్రి, చాలా ఉన్నాయి గ్రంథాలు. కాబట్టి ఇవన్నింటి యొక్క సారాంశం ఏంటంటే నీ మనస్సుని పరిపక్వత పొందింపజేసుకుని అంతర్ముఖం ప్రయాణంలో పరమాత్మ ప్రాప్తిని చెందాల్సి ఉంటుంది. అంతర్ముఖ ప్రయాణం చేయనంత వరకు నీకు మోక్షం అనేది సిద్ధించే అవకాశం లేదు. ఆత్మానుభవాన్ని పొందాలంటే ఒక అంతర్ముఖ మార్గమే దానికి సరైనటువంటి యొక్క మార్గం. కాబట్టి ఆ మార్గం ద్వారా ఆత్మ యొక్క తత్వానుభవాన్ని పొందాల్సి ఉంటుందన్నాడు. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తతో పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తతో పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ పరబ్రహ్మం ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే నా ఏవ చింత్యం, మనసు చేత తెలుసుకోవటానికి అవకాశం లేదు. అది మనస్సుకు తెలియబడే వస్తువు కాదన్నాడు. మనస్సు ఇంద్రియం. ఆ ఇంద్రియమై ఉన్నటువంటి యొక్క మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి బయటికి పోతూ ఉంటుంది. ఈ బయట ఉన్నటువంటి విషయాలు మాత్రం తెలుసుకుంటూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం ఏదైతున్నదో ఆ జ్ఞానం పొందుతూ ఉంటుంది. కానీ ప్రపంచ జ్ఞానం పొందినట్లుగా ఆత్మస్వరూపాన్ని అది విషయం చేసుకోలేదు అన్నాడు. నైవ చింత్యం, కాబట్టి మనస్సుకు అందేది కాదు. ఎక్కడైతే మనస్సు పూర్తిగా లయమైపోయిందో ఆ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మము మనస్సుకి తెలియబడేది కాదు. లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి అనుభవం, మనసు లయమైపోవాలి. దాన్ని అమనస్కము అన్నారు. అమనస్కము అంటే ఎక్కడైతే మనస్సు పూర్తిగా లయమైపోయి ఉంటుందో దానిని అమనస్కము అన్నారు. కాబట్టి ఆ మనసుకు విషయంగా గోచరించే వస్తువు కాదు. నైవ చింత్యం నచాచింత్యం, కాబట్టి మనస్సుకు తెలియబడేది కాదు అన్నంత మాత్రముతో నచా అచింత్యం, ఆ చింతించుటకు సాధ్యం కాకుండా కూడా ఉండేది కాదు. ఎందుకంటే మహాత్ములు మనకు శాస్త్రం ద్వారా విషయాన్ని అందించారు. శాస్త్రం ద్వారా విషయాన్ని మనకి అందించారు. సమస్త గ్రంథములు ఆ బ్రహ్మము యొక్క విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. అందువల్ల గ్రంథముల యొక్క ఆధారముతో మనం దానిని ఇట్లా ఉంటుందా అనే విషయంగా మనస్సులో ఊహ చేయవచ్చు అన్నమాట. ఊహాత్మిక విషయమే, పూర్తిగా అనుభవానికి వచ్చే అవకాశం మాత్రం మనసుకు లేదు.
మనం ఆ ఊహను ఆధారంగా చేసుకుని అంతర్ముఖులై పయనించినప్పుడు ఎక్కడైతే మనసు లయమైపోయిందో ఆ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి యొక్క వస్తువే బ్రహ్మం. అందువల్ల ఆ బ్రహ్మము యొక్క విషయం ఎట్లా ఉందయా అంటే ఆత్మన్యేవాత్మనా తుష్ట. అక్కడ ఆ స్థితిలో ఆత్మకు ఆత్మయే విషయం కానీ దాన్ని వేరే ఏ వస్తువు కూడా తెలుసుకునే అవకాశము ఉండదు. నైవ చింత్యం నచాచింత్యం, నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తతో. ఇంద్రియాలకు కానీ వాక్కుకు కానీ మనసుకు కానీ తెలియబడేదిగా లేకపోయినను మనకు ఆ విషయం మహాత్ముల ద్వారా శాస్త్రముల ద్వారా తెలియజేయబడుతూ ఉన్నది. ఆ తెలియజేయబడ్డటువంటి యొక్క ఆసూకుని మనం ఆసరాగా చేసుకుని పయనించాల్సే ఉంటుంది అన్నాడు. అనగా ధ్యానంలో ప్రవేశించినప్పుడు మన ప్రయత్నం ఎంతవరకు అని చెప్పనంటే మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచగలిగేటువంటి యొక్క స్థితి వరకే మన ప్రయత్నం. ఎప్పుడైతే మనస్సు అనేది ఏ సంకల్పము లేకుండా అంతర్ముఖమై ఆ దేవభూములలో పయనిస్తూ ఉన్నప్పుడు తన్మయత్వాన్ని పొంది ఆ యోగ సమాధి మార్గంలో పయనిస్తున్నప్పుడు అక్కడ నీ ప్రమేయం ఉండదేక. అది కేవలం దైవీ సంబంధ వ్యవహారం అంటారు. ఆ దైవీ భూములలో ఆత్మయే ఆ మనస్సు అన్నిటినీ కూడా లయింపజేసుకుంటుంది. మీకు ఈ విషయం మీకు భగవద్గీత 4వ అధ్యాయం పరమాత్మ చెబుతాడు. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అంటాడు. బ్రహ్మణాహుతం అది బ్రహ్మజ్ఞానం. అది ఆ బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మణాహుతం బ్రహ్మము చేతనే అన్నీ కూడా లయింపజేయబడుతూ ఉంటాయి అంటాడు. ఆ యోగంలో ప్రవేశించినప్పుడు తన్మయ స్థితిలో ప్రవేశించినప్పుడు ఆ దేవభూములలో పయనించినప్పుడు బ్రహ్మణాహుతం బ్రహ్మము చేతనే హుతం హోమం చేయబడుతుంది. మొత్తం లయం చేయబడతాయి. అక్కడ నువ్వు లయం చేయటం కాదు. నీ ప్రయత్నం ఎంతవరకయ్యా అంటే మనస్సులో సంకల్పములు లేకుండా చేసే అంతవరకే నీ ప్రయత్నం. ఆ తర్వాత మనస్సు అంతర్ముఖం కావటము, ఇంద్రియాలు అంతర్ముఖం కావటము, తన్మయత్వంలో అన్ని తన్మయత్వం చెందటము, లోపల లయం కావటము, దేహమంతా స్పర్శ లేకుండా జడం కావటము, జ్ఞానేంద్రియాల యందు ఆ యొక్క చలనశక్తి తగ్గిపోవటము, ఆ మనస్సు తన్మయత్వంలో చేరిపోవటము, ఆ యోగ సమాధిలో చేరిపోవటము, ఇవన్నీ కూడా బ్రహ్మణాహుతం. అక్కడ ఆ బ్రహ్మశక్తే చేస్తుందే కానీ నువ్వుండి చేసేది కాదిక. నువ్వు కేవలం సాక్షి మాత్రంగా ఆ తన్మయ భావంలో ఆ జరిగేటువంటి యొక్క మార్పులను నువ్వు కేవలంగా చూస్తావే కానీ నువ్వు చేసేది అక్కడ ఏమి ఉండదే అది. అందువల్ల నీ ప్రయత్నం కొంతవరకే. మనస్సుని ఆ నిఘాలోకి పోయేదాకా చేయటమే నీ ప్రయత్నం. పోయిన తర్వాత ఉన్నదే అది పరమాత్మయ్య అక్కడి నుంచి తన వ్యవహారాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. ఆ విధంగా పోయి మరి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా లయమైపోతాయి. లయమైపోయిన తర్వాత కేవలం అక్కడేముంటుందయ్యా అంటే బ్రహ్మం మాత్రమే ఉంటుంది. ఆ బ్రాహ్మీ అనుభవంలోకి తీసుకుపోతుంది. అది మనం పోవటం కాదు, మనం పోయేది లేదు, అదే తీసుకుపోతుంది. సప్రయత్నంగా ఆ స్థితి వచ్చేస్తుంది. పరమాత్మ గీతలు అంటాడు, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. భజతాం ప్రీతిపూర్వకం. అర్జున, నీ కర్తవ్యం ఏమిటని చెప్పనంటే భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు నిశ్చలంగా నీ మనస్సుని పెట్టడం వరకే నీ యొక్క పని. ఆ తర్వాత దదామి బుద్ధియోగం,
ఆ తర్వాత ఏర్పడేటువంటి యొక్క బుద్ధి యోగం జ్ఞానయోగాన్ని నేనిస్తున్నా అన్నాడు. ఏన మాం ఉపయాంతి తే, ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, నా స్వరూప స్థితిని బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని నువ్వు పొందగలవో, అలాంటి అనుభవానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క ఆ స్థితిని నేను ఇస్తున్నా నీకు అంటాడు పరమాత్మ. దదామి బుద్ధియోగం, జ్ఞానయోగం నేను ఇస్తున్నా అన్నాడు. దాని ద్వారా బ్రహ్మైక్య సిద్ధి నేను కలగజేస్తూ ఉన్నా. నువ్వు పోలేవు, నీ వల్ల కాదు పోవటం. నీ పని కొంతవరకే, మనస్సుని ఆ శ్వాస మీద ఆ నిఘాలో ఉండే విధానంగా చూసుకోవడం వరకే నీ పని. ఆ తర్వాత వచ్చే విధానం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తతో, దేనికి అందేది కాదు. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తతో, ఎంత గొప్ప పదాలని చెప్పనంటే అది మన యొక్క ఊహకు కానీ మన యొక్క మనసుకు కానీ మన భావాలకు కానీ అందేటువంటిది కాదు. ఒకవేళ అనుభవాన్ని పొందిన తర్వాత కూడా చెప్పాలన్నా కూడా మాటలకు అందేది కాదు. ఏం చెబుతా మాటలకు అందటం. బెల్లం నోట్లో వేసుకున్నావు, బెల్లాన్ని తిన్నావు, ఎట్లా ఉంది ఆ మాధుర్యం, దాంట్లో ఉన్న ఆ తీపితనం, ఆ మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, దాంతో ఆనందిస్తావు. బెల్లం ఎట్లా ఉంటుందిరా అని చెప్పనంటే చెప్పవచ్చు. గుండ్రంగా ఉంటుందో, 4 పలకలుగా ఉంటుందో, దాని రంగు, దాని ఒడ్డు పొడుగు గట్టిగా ఉంటుంది, ఏవో చెప్తావు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తావు. అది ఎట్లా ఉంటుందిరా, తీయగా ఉంటుంది. తీపి ఎట్లా ఉంటుంది అది చెప్పేది లేదు. కనుక ఆ బెల్లం యొక్క వస్తువు స్వరూపాన్ని గురించి కొన్ని మాటలతో అవగాహన కలగజేస్తావే కానీ దాని యొక్క మాధుర్యాన్ని చెప్పాలంటే ఏం చెబుతావు వాడికి? అట్లాగా పరమాత్మ ఈ విషయం కూడా కొంతవరకు పయనిస్తుంది, అంతవరకే. నైవ చింత్యం నచాచింత్యం నైవ చింత్యం, మనసుకు అందే వస్తువు కాదు. నచా అచింత్యం, అది అందకుండా పోయేది కూడా కాదు. రెండో పదం అది. అందకుండా పోయేది కూడా కాదు అంటే ఏమిటి? గురువుల యొక్క ప్రబోధాల ద్వారా మనకి కొంత సమాచారం వస్తుంది కాబట్టి అంతవరకే వస్తుంది. అసలు సమాచారమే చేరకపోతే ప్రయత్నం ఏం చేస్తావు నువ్వు అసలు? అందుచేత కొంత సమాచారం వచ్చింది, అయితే పూర్తిగా తెలుస్తుందో మనసు కంటే పూర్తిగా తెలియదు. ఎట్లా? ఆ బెల్లం గురించి సమాచారం కొంత వచ్చిందిగా. అయితే ఆ తీపి ఎట్లా ఉందరా అంటే ఆడ సమాచారం లేదేక, నువ్వు తినాల్సిందే. నువ్వు తింటే నీకు అనుభవానికి వస్తుంది, నువ్వు కూడా చెప్పలేవు ఎట్లా ఉంటుంది తీపి అంటే. ఏం చెబుతా? తెల్లగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, లావుగా ఉందా, సన్నగా ఉందా? ఆ తీపి ఎట్లా ఉంది ఏం చెబుతా? పొట్టిగా లేదు, సన్నగా లేదు, లావుగా లేదు, బారుగా లేదు, పొడుగ్గా లేదు, ఎర్రగా లేదు, తెల్లగా లేదు, ఎరుపుగా లేదు. కాబట్టి నీకు ఏవైతే అనుభవానికి వచ్చి ఉన్నాయో గతంలో, లావుగా, పొట్టిగా, సన్నగా, బారుగా, ఎరుపుగా, తెలుపుగా, నలుపుగా, ఎన్ని లోక వ్యవహారాల అనుభవం ఉన్నాయి మనకి. తెల్లగా ఉండేవి చూసాం, నల్లగా ఉండేవి చూసాం, ఎర్రగా ఉండేవి చూసాం, బారుగా ఉండేవి చూసాం, పొట్టిగా ఉండేవి చూసాం, బొద్దుగా ఉండేవి చూసాం. ఇట్లా ఉంటుంది అదేమన్నా? అలా ఉండేది కాదు. ఎలా ఉంటుంది? దాన్ని ఎలాగో కూడా చెప్పే అవకాశాలు లేవు. తీపి ఎట్లా ఉంటుంది? నువ్వు ఏ కోశాన ఆ తీపి గురించి చెప్పే ఇన్ఫర్మేషనే లేదు. తీపి ఎట్లా ఉంటుంది? తీపిగా ఉంటుంది. అది తీపి ఎట్లా ఉంటుంది? తీపిగా ఉంటుందిరా. తీపి ఎట్లా ఉంటుంది? తీపిగానే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పాలి నువ్వు? తీపి ఎట్లా ఉంటుంది? తీపిగానే ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? అది అట్లాగే ఉంటుంది అంతే. ఎట్లా తెలుస్తుంది? నువ్వు తిను, నీకు తెలుస్తుంది. నైవ చింత్యం నచాచింత్యం, 2 పదాలు ఇక్కడ వాడేది కాదు. నైవ చింత్యం అది మనసుకు అందదు. నచ అచింత్యం చింతింపదగనదిగా కూడా లేదు అన్నాడు.
కొంతవరకు సమాచారం చేరుతుంది కాబట్టి నచాచింత్యం, సమాచారం చేరిందయ్యా, మరి అనుభవం ఎట్లా ఉంటుంది? నైవ చింత్యం, అది చెప్పే అవకాశం లేదు. ఎవరికి వారుగానే అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. అనుభవం రావాలంటే ఆ స్థితి వచ్చిన తర్వాత వస్తుందే కానీ అది ముందుగా ఎవరు కూడా అందించే అవకాశం లేదు. ఆ స్థితికి పోవాలి, ఆ స్థితికి పోయాక వస్తున్నవాడు. అంతదాకా ఆగాల్సిందే నువ్వు అనుభవం, దాన్ని నీ మనసుకు అందించే అవకాశం లేదు. ఒక అమ్మగారి ఇంట్లో ఏదో కేకలు పెడతా ఉంది. బయట ఉన్న బిడ్డ అడిగిన తల్లిని, ఏమ్మా ఏంటి పిన్ని ఆ విధంగా అరుస్తూ ఉన్నది అని చెప్పి అన్నది. ఏం లేదమ్మా, ప్రసవ వేదనతో ఆమె బాధపడుతూ అరుస్తూ ఉన్నది అన్నది. ప్రసవ వేదన ఎట్లా ఉంటుంది అని అడిగింది బిడ్డ తల్లిని. అది ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెబుతానికి ఇప్పుడు? ఆ బిడ్డ అడిగింది, అంతకు అరవాలా ప్రసవ వేదనకి? ప్రసవ వేదన అంటే ఏమిటి అడిగింది. వచ్చి దుంపాదేగా నీకు చెప్పిన అర్థం కాదే, నీకు అనుభవానికి వస్తుంది, ఆ పూట అర్థం అవుతుంది నీకు. అంతదాకా నువ్వు కూడా వేసి ఉండాల్సిందే. అంతే, శాస్త్రం చెప్పిన మాట కూడా అంతే. ఎట్లా ఉంటుందిరా అంటే, నువ్వు పో, అంతదాకా పో, మేము పోయొచ్చాక నువ్వు పోతే ఎక్కడ దాకా ఆ స్థితి అదిగితే నువ్వు కూడా అప్పుడు నీకు అనుభవం ఏమిటో తెలుస్తుంది నీకు. ఏం చెప్పేది మేము? ఏం చెప్పినా మీకేం అర్థం అవుతుంది? ఎట్లా పసిబిడ్డకు అర్థం కాదో నీకు అర్థం కాదు. నువ్వు ఎదగాలి, ఆ వయసుకు ఎదిగితే అప్పుడు నీకు అనుభవానికి వస్తుంది. ఈ విషయాన్ని మీకు వేమన యోగి కొంచెం అనుభవరూపకంగా ఉన్నటువంటి యొక్క వేమన కాబట్టి ఆయన ఆ ఉదాహరణ చెప్పే లోకాన్ని చెప్తాడు. అంటాడు, గూఢార్థముగనుడెరుగును గూఢార్థముగనుడెరుగును మూఢాత్ముండే మెరుగు మనసిన వేలం. గూఢార్థము, నిగూఢముగా ఉన్నటువంటి అనుభవం అది. అదే తేలిగ్గా అందేటువంటి విధానం కాదు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం ఏన దేవా మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. అధ్యాత్మయోగాదిగం, ఎవరైతే అధ్యాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగాన్ని పొందాడో వాడు మత్వా, తెలుసుకుంటూ ఉన్నాడు అన్నాడు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం అని ఇన్ని చెప్పుకొస్తాడు ఆ మంత్రంలో. అధ్యాత్మయోగాదిగం, యొక్క యోగారూఢత్వాన్ని, ఆ యోగా అవరూఢత్వాన్ని పొంది ఉన్నాడే వానికి మత్వా, తెలుసుకుంటూ ఉన్నాడు. మత్వా ధీరః హర్షశోకౌ జహాతి. ఇదే మాట వేమన అంటాడు. గూఢార్థము గనుడెరుగును మూఢాత్ముండే మెరుగు మనసన వేలన్. గాఢాలింగన సౌఖ్యము ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగున్. అర్థమైందా? ఇంకేం చెప్పాలి? ఇప్పేమన్నా ప్రౌఢాంగన ఎరుగుగాక బాలే మెరుగున్. దాంట్లో ఉన్నటువంటి అదేదో ఉన్నది, ఆ వయసు రావాలి, అర్థమవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. కానీ బాలకు అర్థమవుతుందా? అట్లా సాధనలో ఎదగకుండగా, సాధనలో ఆ స్థితికి పోకుండా ఉన్నటువంటి వాడికి నువ్వు చెప్పి ఏమి చెప్తావు? వాడికి ఏం అర్థమవుతుందో వాడికి అని చెప్పిన అర్థం కాదు. నైవ చింత్యం నచాచింత్యం నచింత్యం చింత్యమేవ తత్. పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ విధముగా ఈ మనోబుద్ధ్యాదులు పెట్టుకొని ఉన్నంతకాలం నీకు ఆ అనుభవం కలిగే అవకాశమే లేదు. అవన్నీ పడిపోగలిగితే ఆ తర్వాత ఉండే అనుభవం ఏమిటో నీకు అవగతము అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఇంద్రియ సముదాయం ఉన్నంత వరకు వాటి పరిధిలో ఉన్నటువంటి వాటిని అవి చూపిస్తూ ఉంటాయి.
అందుచేత ఆ ఉన్నటువంటి ఆ గందరగోళం అంతటినీ కూడా ఉపశమింపజేసి ఉంటాడే. పక్షపాత వినిర్ముక్తం, అవన్నీ అనాత్మ ఏవైతున్నదో ఆ వర్గమంతా కూడా ఉపశమించినప్పుడు బ్రహ్మ సంపద్యతే తదా, అప్పుడు బ్రహ్మ సంపద్యతే, బ్రహ్మమునే వాడు పొందుతూ ఉన్నాడు. స్వరేణ సంధయేద్యోగం అస్వరం భావయేత్పరం అస్వరేణానుభావేన నభావో భావయిష్యతి. స్వరేణ సంధయేద్యోగం అస్వరం భావయేత్పరం అస్వరేణానుభావేన నభావో భావయిష్యతే. స్వరేణ సంధయేత్ యోగం, యోగం ఉపనిషత్తులలో యోగం యొక్క అంశాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు. భగవద్గీత ఉపనిషత్తులలో చెప్పేదంతా కూడా సాధనాంశమే. ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికి రావు వినుమాయ్యా అంటారు అచల సాంప్రదాయంలో. ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికి రావు, ఏ సాధన అవసరం లేదు. ధ్యానం అవసరం అలా, జపం అవసరం అలా, ఏమీ అవసరం అలా. ఆ గురువే నీకు ఎరుక ఇడిపిస్తాడు, పరిపూర్ణాన్ని పొందింపజేస్తాడు. అందువల్ల గురువు పాదాలు పట్టుకుంటే చాలు, నీకు ఎరుక ఇడిపిస్తాడు, పరిపూర్ణాన్ని పొందింపజేస్తాడు, నిన్ను ముక్తుడు చేస్తాడు అని ఈ విధంగా వాళ్ళు చెప్పుకొస్తారు. సాధనాంశాన్ని వాళ్ళు చెప్పరు. ఏ సాధన నీకు అవసరంలా, జపం అవసరంలా, ధ్యానం అవసరంలా, ఏం అవసరం. ఎంత బాగా ఉంది చెప్పండి ఆ బోధలు మనకి. ఏ శ్రమ లేదుగా, ఆయనే ఇస్తాయని చెప్పి అంటున్నాడుగా, ఆయనే పొందింపజేస్తాయని చెప్పి అంటున్నాడుగా. అలాంటి విధానం ఉంటే ఆ సంఘం డెవలప్ కాదు. స్వామి మమ్మల్ని బతికించావాయా, ఆ గురువు చంపాడు మమ్మల్ని ఇంతకాలం పాటు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను చంపాడు మమ్మల్ని ఇంతకాలం పాటు. ఎంత మంచి గురువు అయ్యా, ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మలార, ఎంత మంచి గురుడు దొరికేనే. ఎందుకు ఏం వద్దన్నాడుగా. అది ఇట్లా లోకంలో ఉన్నాయి చాలా సంస్థలు, కొన్ని సాధన లేకుండా ఉండమని చెప్పేటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా శంకరాద్వైతంలో శంకర అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామంది ఈ సాధన అంశాన్ని వాళ్ళు అంగీకరించరు. కేవలం శ్రవణం చేశావా, అహం బ్రహ్మాస్మి అనే భావన కలిగిందా, చాలు నువ్వు మోక్షాన్ని పొందినవాడు. శ్రవణం చేశావు, నీకు ఆ బోధలో అంశం వచ్చింది, ఏమని, నువ్వు స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, నువ్వు కేవలం బ్రహ్మము, నువ్వు త్రివిధ దేహాలకి త్రివిధ అవస్థలకి జీవత్రయానికి విలక్షణమై ఉన్నటువంటి ఆత్మస్వరూపుడవు అని ప్రకారంగా ఆ బోధ ద్వారా తెలిసినప్పుడు, ఆ బోధ ద్వారా ఏ జ్ఞానాన్ని పొందాడు, నేను బ్రహ్మమే అని చెప్పని ఆ బ్రహ్మమే అనే భావనగా అట్లా ఉండిపోవటమే మోక్షము. ఇంకా సాధన అనే అంశంతో వాళ్ళకేం అవసరము లేదు అంటారు. ఇట్లా చాలామంది ఉన్నారు. కానీ మీకు ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేదంతా కూడా సాధనాంశము. నువ్వు సాధన చేయాలి, పొందాలి. ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః గీత అంటున్నామాట. ప్రయత్నాత్, ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. శనైః శనైః ఉపరమేత్, ఒక్కసారిగా చేయలేవా, మెల్లమెల్లగా చేయి సాధన అని గీత బోధిస్తుంది. గీత అంతా కూడా యోగ సంబంధ ప్రక్రియే. భగవద్గీత అంటే యోగ శాస్త్రం అంతే, యోగం. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివికారా, యోగివికా అన్నాడు. ఎప్పుడు యోగం చేస్తూ ఉండు అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అంటాడు. ఎందుకంటే ఆ యోగములో
మనస్సు అనేది లయమైపోతుంది. లయమైపోతేనే నీకు అనుభవం కలుగుతుంది. లయం కాకుండా అనుభవం రాదు, అవగాహన మాత్రమే వస్తుంది. అయ్యా సుషుప్తి అంటే ఏమిటి అని చెప్పి అడిగాడు ఒక వ్యక్తి. అరే సుషుప్తి అని చెప్పానంటే అక్కడ మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారం, ఇంద్రియాలు, కోరికలు, వాసనలు ఏవి కూడా పని చేయకుండా జడత్వాన్ని పొందుతాయి. అన్నీ లయమైపోయిన తర్వాత ఉండేటువంటి ఏ అనుభవం అవుతున్నదో ఆ అనుభవమే సుషుప్తి అనుభవం రా అన్నాడు. ఓహో అదే ఆ సుషుప్తి అనుభవం అంటే నాకు అనుభవం అయ్యింది అన్నాడు. అయ్యిందా వీడికి? వినటంతోనే విన్నానుగా తెలిసింది. ఏం తెలిసింది? అడేముండవు, మనసు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, ఏమీ లేవు, కేవలం ఆనందమే ఉంటుంది, తెలిసింది అన్నాడే. అందుచేత ఆ తెలియటం వేరు, అనుభవానికి రావటం వేరు. అనుభవం రావాలంటే ఏం చేయాలండి? చెయ్యి, ఆ ప్రయత్నం చెయ్యి. ముందుగా ప్రయత్నం, నిద్రకు ప్రయత్నం. ఆ ప్రయత్నం చేయాలి. చక్కగా పొరుపు వేసుకున్నావా, దిండేసుకున్నావా, ఫ్యాన్ వేసుకున్నావా, దోంతర కట్టుకున్నావా, నిశ్చలంగా పడుకున్నావా, ఆ సుషుప్త అవస్థ అనేది నీకు వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆ సుషుప్తిలో ఉన్నటువంటి పరమశాంతిని నువ్వు చక్కగా ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ పరమశాంతిని నువ్వు పొందాలని చెప్పన్నట్లయితే అక్కడ దాకా ప్రయాణమైపోవాలి. పడుకున్నావు, ఆ స్థితి రాలా, మనస్సా పనిచేస్తున్నది, మనస్సా పడిపోలేదు, ఇంద్రియాలు విశ్రాంతి తీసుకోలేదు, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, కళ్ళు చూస్తూ ఉన్నాయి, చెవులు వింటూ ఉన్నాయి, దేహ స్పర్శ గ్రహింపబడుతూ ఉన్నది, మనస్స ఆలోచన చేస్తూ ఉందనుకో. రాత్రి 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, వీడు చూశాడు, ఇంద్రియాల పనిచేస్తూ ఉన్నాయి, మనస్సా పనిచేస్తూ ఉన్నది, కళ్ళా చూస్తూ ఉన్నాయి, చెవులా వింటూ ఉన్నాయి. ఈ పడిపోవటం వల్ల పడిపోందే వస్తుందా నీకు? ఇవి పడిపోందే నీకు సుషుప్తి ఆనందమే రానప్పుడు యోగ సమాధి ఆనందం వస్తుందా? పడిపోకుండా నీకు సుషుప్తిలో ఉన్న ఆనందాన్ని పొందాలంటేనే పడిపోవాల్సి ఉన్నది. మరి యోగ సమాధి ఆనందం పొందాలంటే పడిపోవద్దా? ఆడ పడిపోవాలి మొత్తం. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నయాధాయాత్మన మూర్ధ్నయాధ ఆశ్చితో యోగధారణ అంటుంది గీత. అది రావాలి, చెప్తుంది గీత. నీకు ఎట్లయితే సుషుప్తిలో మొత్తం పడిపోయినటువంటి అనుభవం ఏర్పడిందో అలాంటి అనుభవమే నీకు రాగలిగితే నీ ప్రయత్నం ద్వారా వస్తే దాన్ని యోగ సమాధి అన్నారు. నీ ప్రయత్నం లేకుండా వస్తే సుషుప్తి ఆనందం అన్నారు. ఇక్కడ నీ ప్రయత్నం లేదుగా, గమ్మున పడుకున్నావంటే వచ్చేసి. ఊరకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. ఊరక ఉన్నవాడు, నువ్వు పడుకున్నావు అనుకో, అవి జ్ఞాపకం వచ్చాయి, ఇవి జ్ఞాపకం వచ్చాయి, వాడు జ్ఞాపకం వచ్చాయి, వీడు జ్ఞాపకం వచ్చాయి, వాడంత తిన్నాడు, వీడంత తిన్నాడు, వాడు దోసుకుపోయాడు, వీడు దోసుకుపోయాడు అనుకుంటూ కూర్చో. పడుకొని నిద్ర వస్తుందా? నిద్ర రాదు. కాబట్టి అవి మానేయి. గమ్మున ఉన్నామంటే అది వచ్చేస్తుంది, నిద్ర అనేది, సుషుప్తి అనేది వచ్చేస్తుంది. అందుచేత ఆ సుషుప్తి అనేటువంటి ఒకనొక అన్కాన్షియస్ అన్నారు. అక్కడ మనోబుద్ధ్యాదులన్నీ లయమైపోతాయి. కాబట్టి లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి ఏ అనుభవంగా మనం సుషుప్తిని చెప్పుకుంటూ ఉన్నామో అలాంటి అనుభవం నీకు ప్రయత్నం ద్వారా రాగలిగితే దాన్ని యోగ సమాధి అంటారు. ఆ విధంగా మనోబుద్ధ్యాదులు మొత్తం కూడా ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అది సమాధి యొక్క లక్షణము. అక్కడ ఉన్నటువంటి వాడు కేవలం బ్రాహ్మీ సంబంధ అనుభవాన్నే చక్కగా పొందగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అలాంటి యొక్క యోగ సంబంధ అంశం, యోగము అనేటువంటి విధానాన్ని
లోకంలో చాలామంది జ్ఞానబోధ చేసేటువంటి యొక్క వాళ్ళు యోగాన్ని ఒప్పుకోవటం అనేది ఉండదు. కానీ మనకు భగవద్గీత ఉపనిషత్తులు మాత్రం ఆ యోగం యొక్క సంబంధ అంశాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నాయి. నువ్వు యోగము ద్వారానే నువ్వు ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలే కానీ కేవలం శాస్త్రశ్రవణం చేసేంత మాత్రముతో, కేవలం శాస్త్రశ్రవణం చేసినంత మాత్రముతో నీకు ఆ అనుభవం రాదు అని చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు. న మేధయా నా బహునా శృతేనా అంటుంది కఠోపనిషత్తు. నా బహునా శృతేనా, ఎంత విన్నా కానీ నీకు అనుభవం వరకే, ఎంత విన్నా కానీ నీకు అవగాహన వరకే వస్తుంది కానీ అనుభూతి విషయంగా రాదంటాడు ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ. ఇక్కడ కూడా దీంట్లో అంటాడు స్వరేణ సందయేత్తు యోగం అస్వరం భావం ఏవ తతు. స్వరం అంటే ఓంకారం. చాలామంది ధ్యానంలో ఉన్నప్పుడు ఓంకారాన్ని దీర్ఘంగా తీస్తారు. స్వరేణ సందయేత్ యోగం అంటే ఆ మనస్సుని ఆ నాదంలో విలీనం చేస్తారు. బాగా శ్వాస బాగా పీల్చి ఆ ఓంకారాన్ని దీర్ఘంగా అంటారు. ఓ ఎంత లెక్క పోతుందో అంత లెక్క తీస్తారు. అట్లా ఆ నాదముతో మనస్సుని అనుసంధానం చేస్తారు. దీన్ని నాదోపాసన అంటారు. ఎట్లయితే శ్వాస ఉపాసన చేస్తూ ఉన్నామో అట్లాగా ఈ నాదోపాసన కూడా చేస్తారు. ఆ విధంగా దీర్ఘంగా ఆ శబ్దం అట్లాగా మెల్లగా ఆ ధ్వని వస్తూ ఉంటుంది కదా, ఆ ధ్వనితో మనస్సుని అనుసంధానం చేసి అట్లాగే ఉండిపోతారు. ఎప్పుడైతే ఆ ధ్వని ఆగిపోయిందో, ఏ నిశ్శబ్దమైతే ఉన్నదో ఆ నిశ్శబ్దాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటారు. ముందు స్వరేణ సందయేత్ యోగం అస్వరం భావయేత్ పరం. అస్వరం ఆ తర్వాత ఏ యొక్క శబ్దరహితముగా ఉంటుందో ఆ శబ్దరహితమై ఉన్నటువంటి యొక్క ఆ నిశ్చల భావాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఇట్లా కూడా ధ్యానాన్ని చేయవచ్చు. ఇప్పుడు మనస్సు శ్వాస మీద పెట్టని చేస్తూ ఉన్నాం, ఇదొక మార్గం. ఒకవేళ మనస్సు అనేది నిశ్చలం కాకపోయినట్లయితే, మనస్సు అనేది నిశ్చలం కాకుండా ఉన్నట్లయితే ఈ ప్రక్రియ కూడా అవలంబించవచ్చు. బాగా శ్వాస బాగా పీల్చుకొని ఓ అట్లా మెల్లగా నీకే వినపడేటువంటి విధానంలో చిన్నగా సన్నగా మృదు మధురముగా ఆ శబ్దాన్ని అట్లాగా దీర్ఘంగా తీస్తున్నప్పుడు నీ మనస్సు ఏమవుతుంది, దాని అందే చివరికి ఏమవుతుంది, ఆ యొక్క ధ్వని ఆగిపోతుంది. ఆగిపోయాక ఏమున్నది అక్కడ నిశ్శబ్దం. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. నిశ్శబ్దం బ్రహ్మస్వరూపం. ఆ నిశ్శబ్దాన్నే వీక్షిస్తూ ఉంటాడు. మళ్ళా కొద్దిసేపు ఆగి గాలి బాగా పీల్చుకుని మళ్ళా దీర్ఘంగా ఆ ఓంకార ధ్వనిని ఆలాపన చేయాలి. ఆ తర్వాత నిశ్చల స్థితిలో ఉండిపోవాలి. ఇట్లా 2-3 సార్లు 5-6 సార్లు చేయగా ఏమవుతుందంటే చివరికి ఆ నిశ్శబ్దంలో ఉండిపోయేటువంటి విధానం నీకు వచ్చేస్తుంది. అట్లాగే ఉండిపోమంటాడు. నిశ్శబ్దంలో అట్లాగే ఉండిపోతే ఆ మనస్సులో ఏ సంకల్పం అనేటువంటిది లేకుండా ఆ మనస్సు చివరికి ఏమవుతుందో లయమైపోతుంది, ధ్యానంలో లయమైపోతుంది. ఇట్లా కూడా మీరు యోగా అభ్యాసాన్ని చక్కగా చేయవచ్చు. స్వరేణ సందయేత్ యోగం అస్వరం భావయేత్ పరం. అస్వరేణ అనుభావేన నభావః భావః ఇష్యతే. స్వరేణ స్వరము అంటే ఓంకారం. స్వరేణ సందయేత్ యోగం. ఇప్పుడు చెప్పుకున్నాం ఒకటి
ఆ యొక్క దీర్ఘంగా ఓంకార నాదాన్ని దీర్ఘంగా తీసి ఆ నాదాన్ని గుర్తిస్తూ ఉండే విధానం ప్రక్రియ. ఇది సాధక మార్గంలో ఉన్నటువంటి విధానం. రెండవది ఏంటంటే మనలో ఉన్నటువంటి యొక్క ఓంకారం అకార ఉకార మకార అర్ధమాతృక. అకారం స్థూలదేహం, ఉకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం, అర్ధమాతృక మహాకారణం అన్నాడు. ఇది ఓంకార స్వరూపం. ఆ ఊ మా 3 మాత్రల కాలం ఓంకారం. త్రిమాత్రం అర్ధమాత్రం చ ప్రణవస్య విశేషతః. ఉత్తరగీత. త్రిమాత్రం అర్ధమాత్రం చ 3 మాత్రలు, 4వది అర్ధమాతృక చేరి ఓంకారము అంటారు. కాబట్టి అకారమాత్ర, ఉకారమాత్ర, మకారమాత్ర, అర్ధమాతృక అని చెప్పని స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయము అని ఇట్లా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనస్సుని ఆ హంస యొక్క మార్గము కొండగా అంతర్ముఖము చేస్తాడో, అంతర్ముఖ ప్రయాణమే అది ఓంకారము యొక్క ప్రయాణము అంటారు. ఆ అంతర్ముఖం అనగా హంస వెంబటి మనసు పెట్టి ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతెంత మనస్సు అంతర్ముఖమై బ్రహ్మమును చేరుకుంటూ ఉంటుందో, ఆ బ్రహ్మమును చేరే కొద్దీ ఇక్కడేమవుతుంది, అనాత్మ జడమైపోతుంది. బ్రహ్మమును చేరే కొద్దీ తన్మయత్వంలో స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము 3 కూడా లయమైపోతాయి, జడమైపోతాయి. ఈ మాట మీకు మంత్రభస్మంలోనూ గాయత్రి మహామంత్రంలో చెప్తారు. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం అంటారు. త్వం తదాప ఆపో జ్యోతి, త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం అనగా ధ్యానంలో మనస్సు ఎంతెంత అంతర్ముఖమవుతూ ఉంటుందో, అంతర్ముఖం అయ్యే కొద్దీ బ్రహ్మము యొక్క ప్రదేశానికి పోయే కొద్దీ మన శరీరంలో ఇంతకుముందు ఊరుతూ ఉన్నటువంటి రసాలు అవి అమృతతుల్యముగా మారతాయన్నాడు. మన శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి గ్రంథులు రసోమృతం అమృతం అయిపోతాయి. ఆ అమృతము చేత ఆ దేహం తడబడుతుంది. కాబట్టి ఆ శరీరం ఏమవుతుంది, మంగళకరంగా, తేజవంతముగా, ఆరోగ్యవంతముగా వస్తుంది. కాబట్టి ధ్యానం చేసే వాళ్ళ శరీరం ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఉంటుంది, తర్వాత ఆరోగ్యకరంగా ఉంటుంది. యోగం వల్ల ఆరోగ్యం వస్తుంది, భోగాల వల్ల అనారోగ్యం వస్తుంది. యోగం వల్ల శాంతి వస్తుంది, భోగాల వల్ల అశాంతి వస్తుంది. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. గీత 6వ అధ్యాయం. దుఃఖ సంయోగం వియోగం యోగ సంగీతం. లోకములో అందరూ కూడా దుఃఖాలతో సంయోగాన్ని పొంది ఉన్నారు. ఎందువల్ల ఈ దుఃఖాలతో సంయోగాన్ని పొంది ఉన్నారు అంటే ప్రపంచముతో వాళ్ళు సంబంధం పెట్టుకున్నారు కాబట్టి. ఈ సంసారముతో, ప్రపంచముతో, విషయాలతో, ఈ ప్రాపంచిక విషయాలతో, సంసారముతో వాటితో సంబంధం ఉన్నంతకాలం వాడికి ఏమొస్తాయి అంటే దుఃఖములు, బాధలు, అశాంతి అన్నీ వచ్చి పడతాయి. ఈ విధంగా ప్రపంచము యొక్క సంబంధముగా వచ్చేపడ్డటువంటి దుఃఖాలు, సమస్యలు మొత్తం కూడా తం దుఃఖ సంయోగ వియోగం, దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం. ఆ యోగం చేసే వాళ్ళకి ఏమవుతుంది, ఉన్న సమస్యలన్నీ పోతాయి, దుఃఖాలు మొత్తం పోతాయి, ఆరోగ్యం వస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది, ఆత్మతో ఆనందిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మనస్సు బాగా ఉంటుంది, శరీరము బాగా ఉంటుంది. ఈ రెండూ బాగా ఉంటే జీవితం బాగా ఉన్నట్లే. అట్లాగా మరి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని బాగు చేస్తుంది. కాబట్టి
మన యొక్క శరీరంలో ఊరేటువంటి యొక్క గ్రంథులు ఆ రసాలన్నీ కూడా రసోమృతం అన్నాడు. ఎప్పుడు బ్రహ్మ భూహు భువః సువః ఓం. భూహు వ్యాహృతి, భువః వ్యాహృతి, సువః వ్యాహృతి దాటి ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ ఓంకారాన్ని చేరుకోవడం కారణంగా. భూహు వ్యాహృతి స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు. భువః వ్యాహృతి సూక్ష్మదేహము స్వప్నావస్థ తైసుడు. సువః వ్యాహృతి కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. భూహు భువః సువః ఓం. నాలుగవది ఓం. ఓం అంటే బ్రహ్మం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మమును చేరే కొద్దీ ఏమవుతుంది? రసోమృతం. నీ శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క రసాలన్నీ కూడా అది అమృతంగా మారతాయి. కాబట్టి మనం ఎంతో హాయిగా ఆనందంగా తేలిగ్గా ఆరోగ్యకరంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ స్వరేణ సందయేత్ యోగం. ఏ యొక్క స్వరేణ అనగా ఓంకారమై ఉన్నదో ఆ ఓంకారము అకార ఉకార మకార అర్ధమాతృక అయి ఉన్నది. కాబట్టి ధ్యానములో ఉన్నటువంటి వాడై అకారాన్ని ఒకారంలో కలిపేశాడు, ఒకారాన్ని మకారములో కలిపేశాడు, మకారమును అర్ధమాతృకలో చేర్చాడు, అర్ధమాతృకను బ్రహ్మములో లీనం చేశాడు. ఆ విధంగా ఓంకారాన్ని అనుసంధానం చేసి అకారం ఉకారములో ఉకారం, మకారములో మకారం, అర్ధమాతృక బ్రహ్మములో లయింపజేయటాన్ని స్వరేణ సందయేత్ యోగం అస్వరం ఏవ. తర్వాత ఏమైంది? అక్కడ అస్వరం, స్వరం లేదక, ఓంకారం లయమైపోయింది. దాన్నే ప్రణవాతీత స్థితి అని చెప్పిన అన్నారు. ప్రణవము ప్రణవాతీతము. సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి, సవిశేష సమాధి నిర్విశేష సమాధి, సబీజ సమాధి నిర్బీజ సమాధి. సబీజము అంటే అర్ధమాతృక, ఓంకారములోని అర్ధమాతృకయే మహాకారణమే సబీజ సమాధి. దాని సబీజము అంటారు. అది బీజం, ఆ మహాకారణమే బీజం. ఆ మహాకారణం ఉంటేనే వ్యవహారం ఉన్నది. మహాకారణం లేదా అంటే వ్యవహారం ఉండదు. అనగా 4వ స్థానములో చెప్పేటువంటి ఆ మహాకారణము అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటారు. ఆ మహాకారణాన్నే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటారు. అదే శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా అంటాడు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి. సోకి నటించెడి. ఏదయ్యా సోకటం అంటే హంస నిరంతరముగా సంచారం చేస్తూ లోనగబోతుంది, బ్రహ్మాన్ని తాకుతుంది, బ్రహ్మాన్ని సోకుతుంది, మళ్ళా బయటికి వస్తుంది. లోనగపోవటం, బ్రహ్మమును స్పృశించటం, మళ్ళీ బయటికి రావటం. మళ్ళా హంస లోనగపోవటం, బ్రహ్మమును స్పృశించటం, బయటికి రావటం. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క ఆధారంతో సంచారం చేస్తూ ఉంది ఆ హంస. సోకి నటించెడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు. జ్ఞప్తిని ఏ హంస అయితే పరమాత్మ యందు సోకి నటిస్తూ ఉన్నదో, సోకి సంచారం చేస్తూ ఉన్నదో, ఆ సంచారం చేసేటువంటి యొక్క హంసను జ్ఞప్తి అంటే దాన్నే గమనిస్తూ ఉండాలి. ఆ గమనికలో ఉంటే ఏమవుతుంది? పాకముగని దాటువాడు. ఆ పరిపక్వత వస్తుంది. కాబట్టి ఆ పరిపక్వతో వాడు ఇహము నుండి తరించి పరమలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇహములో ఉన్న తాను ఆ పరమలోకి పోవాలంటే ఆ పరమలోకి తీసుకోపోగలిగేటువంటి విధానం ఒక హంస యందు మాత్రమే ఉన్నది. అయితే ఇంద్రియాలు ఏం చేస్తాయి అంటే ఇహంలో పడేస్తాయి, విశ్వ ప్రపంచంలో పడేస్తాయి తీసుకొచ్చి.
పరాన్ని చేర్చగలిగే సామర్థ్యం ఇంద్రియాలకు లేదు. కాబట్టి పరమును మనం చేరాలంటే ఇవి పడిపోవాలి, ఇంద్రియాలు పడిపోవాలి. పర అంటే అవతల, పర అంటే వేరు. ఇప్పుడు సుషుప్తి అనేది జాగ్రత్త అవస్థలో చేరి ఉందా, జాగ్రత్త అవస్థ కంటే వేరై ఉన్నదా? సుషుప్తి అనేది జాగ్రత్త అవస్థలో చేరి ఉన్నదా, జాగ్రత్త కంటే వేరై ఉన్నదా? జాగ్రత్త కంటే వేరై ఉన్నది, జాగ్రత్త అవస్థలో చేరింది కాదు. కాబట్టి అందువల్ల ఆ సుషుప్తి అనేటువంటిది నువ్వు పొందాలంటే జాగ్రత్త అవస్థను దాటాలి. జాగ్రత్త అవస్థ దాటితేనే నీకు సుషుప్త అవస్థ అనేది వస్తుంది. నువ్వు జాగ్రత్త అవస్థలోనే ఉంటాను, నా సుషుప్త అనుభవం కలగాలని చెప్పనంటే కలిగే అవకాశం ఉందా? నువ్వు జాగ్రత్త అవస్థ దాటితేనే వస్తుంది, కానీ జాగ్రత్త అవస్థలో ఉండి నా సుషుప్తి అనుభవం రావాలంటే నీకు ఎన్ని కోట్ల యుగాలైనా వచ్చే అవకాశం లేదు. అందువల్ల జాగ్రత్త అవస్థ కంటే వేరై ఉండటం వల్ల పరం అన్నారు. పరం అంటే ఏరు, దీనికంటే వేరుగా ఉన్నది. అట్లాగా యోగ సమాధి అనబడేది కూడా పరం, వేరు. దేనికి వేరు అంటే ఈ వ్యావహారిక జగత్తుకి వేరై ఉన్నది, అది పారమార్థికం అన్నారు. వ్యావహారికం వేరు, పారమార్థికం వేరు. వ్యావహారిక అనుభవం ఉన్నదా, పారమార్థిక అనుభవం లేదు. పారమార్థిక అనుభవాన్ని పొందావా, వ్యావహారికం తెలియబడదు. ఎట్లా సుషుప్తి అనుభవంలో ఉన్నావా, జాగ్రత్త అనుభవం లేదు. జాగ్రత్త అనుభవంలో ఉన్నావా, సుషుప్తి అనుభవం తెలిసే అవకాశము లేదు. కాబట్టి దీంట్లో ఉన్నప్పుడు అది తెలియబడదు, దాంట్లో ఉన్నప్పుడు ఇది తెలియబడదు. అట్లాగా బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవం కూడా నువ్వు జాగ్రత్త సంబంధమై ఉన్న అనుభవం దాటితేనే నీకు దీనికంటే వేరే ఉన్న పరం అనుభవం పొందే అవకాశం వాళ్ళకి కలుగుతుంది అన్నది. పాకము గని దాటువాడు భక్తుడు వేమా, సోకి నటించెడి సోకి నిరంతరంగా హంస ఆ పరమాత్మను సోకి బయటికి వస్తూ ఉన్నది. పరమాత్మతోనే సంబంధం దానికి, పరమాత్మతోనే సంబంధం దానికి, ప్రపంచంతోనే సంబంధం ఇంద్రియాలకి, ప్రపంచంతోనే సంబంధం ఇంద్రియాలకి, పరమాత్మతోనే సంబంధం హంసకి. కాబట్టి దాని యొక్క సంబంధం నిత్య సంబంధం, ఈటి యొక్క సంబంధం నిత్య సంబంధం, ఇంద్రియాలకు విషయాలకి నిత్య సంబంధం, పరమాత్మతో హంసకు నిత్య సంబంధం. అది ఎప్పుడు ఉండేది, ఇది ఎప్పుడు ఉండేది. దీంట్లో ఉన్నావా ఎప్పుడైనా పొందవచ్చు, దాంతో ఉన్నావా ఎప్పుడైనా పొందవచ్చు అని అర్థమైందా? నువ్వు ప్రపంచ అనుభవాన్ని నువ్వు ఎప్పుడైనా పొందవచ్చు, ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, రాత్ర, అర్ధరాత్ర, ఎప్పుడైనా పొందవచ్చు. ఎందుకు? ఇంద్రియాలకు విషయాలకు ఉన్న సంబంధం నిత్య సంబంధం కాబట్టి. సోకి నటించెడి జ్ఞప్తిని పాకము గని దాటువాడు భక్తుడు వేమ, శ్రీకర బ్రహ్మాకారుని అన్నాడు వేమన. అది శ్రీకర అంటే బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి ప్రణవాకృతితో. అది పొందాలంటే ప్రణవాకృతి అనగా అకారము దాటి, ఉకారము దాటి, మకారము దాటి, అకార సంబంధం స్థూలదేహము జాగ్రత్త స్వప్నము దాటి, ఉకార సంబంధం సూక్ష్మదేహము స్వప్నావస్థ తైసును దాటి, మకార సంబంధం కారణదేహము సుషుప్తావస్థ ప్రాజ్ఞుణ్ణి దాటి ప్రణవాకృతితో అన్నాడు. ఆ విధంగా అంతర్ముఖులుగా పయనించేటువంటి వాళ్ళు మాత్రమే యోగ సమాధిలో ఏ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా పిలువబడుతూ ఉన్నదో, ఏ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా పిలువబడుతున్నదో ఆ పిలువబడేటువంటి యొక్క దానిని మహాత్ములు శ్రీ అన్నారు. శ్రీకర బ్రహ్మాకారుని, శ్రీయన మంగళ దేవత, శ్రీయనగా విష్ణుపత్ని, శ్రీ సంపదయన్ శ్రీ అంటారు. శ్రీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి చిదగ్ని
గుండ సంభూత దేవకార్య సముద్యత. అక్కడ చూస్తారు వాళ్ళు, బ్రహ్మవేత్తలు చూసేది అమ్మవారిని అక్కడ. 4వ స్థానములో ఉన్నటువంటి శుద్ధ సాత్విక విద్యాస్వరూపినిగా, జ్ఞానస్వరూపినిగా, విజ్ఞాన స్వరూపినిగా 4వ స్థానం, 4వ ధామం అది. మనం ఉన్నది ఎక్కడ? 3 ధామాలు మనకున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 కూడా అవిద్యా సంబంధం. అవిద్యా సంబంధం దాడితే వచ్చేది విద్య. విద్యయా అమృతం అశ్నుతి, విద్యాస్వరూపినిగా, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపినిగా, 4వ బ్రహ్మమునకు నిత్య అనుపాయినిగా, బ్రాహ్మిణిగా పిలువబడేటువంటి యొక్క స్వరూపిణి. అది అవిభాజ్యమై ఉన్నటువంటి పరమేశ్వరునికి, ఆ బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటి యొక్క శక్తి స్వరూపిణి, విశ్వవ్యాపక స్వరూపముగా ఉన్నటువంటి యొక్క విధానం. ఆ స్వరూపాన్ని మహాత్ములు యోగ సమాధిలో మాత్రమే దర్శిస్తారు. ఆ దర్శించి ఆ యోగ సమాధి నుంచి అమ్మవారి అనుగ్రహముతో బ్రహ్మమును చేరుకుంటారు. ఆ అమ్మవారు బ్రహ్మమును చేరుస్తుంది అక్కడ. విద్యయా అమృతం అశ్నుతే అన్నమాట. దైవీ ప్రకృతిం ఆశ్రితాః మహాత్మానస్తు మాం పార్థ, దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా మాం. దైవీ ప్రకృతిం ఆశ్రితాః, ఆ దైవీ ప్రకృతినే దేవి అన్నారు. దేవి అన్నా, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నా, నువ్వేమన్నా చెప్పు, అవన్నీ కూడా ఆ యొక్క 4వ శుద్ధమై ఉన్నటువంటి యొక్క 4వ స్థలం. ఆ 4వ స్థలములో అడుగు పెట్టగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక బ్రహ్మవేత్తగా మాత్రమే ఉంటుంది. ఎవడు కూడా అడుగు పెట్టే అవకాశమే ఉండదు అక్కడ. ఎందువల్ల? అవిద్యాబద్ధులు. అడుగు పెడితే నువ్వు స్వప్నావస్థలో పెడతావు, సుషుప్త అవస్థలో పెడతావే తప్ప ఆడపెట్టగలిగే సామర్థ్యం రాదు. ఆడపెట్టగలిగే సామర్థ్యం రావటం అని చెప్పనంటే అదొక దేవభూములలో పయనించేటువంటి వారు, దివ్యత్వముతో ఉన్నటువంటి వారు, విజ్ఞానం సుజ్ఞానముతో ఉన్నటువంటి వారు, పరిపూర్ణమైనటువంటి యొక్క స్థాయిలోకి చేరి ఉన్నటువంటి వారు. ఏ రమణ మహర్షో, వివేకానందో, రామతీర్థో, తోతాపురో, పరమహంసో, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, వ్యాసుడు, శుకుడు, ఇలాంటి యొక్క భరద్వాజ, జమదగ్ని, ఇలాంటి మహాత్ములు తత్వవేత్తలు ఉన్నటువంటి యొక్క స్థలం ఆ తురీయము అని. ఆ తురీయములో ఆ జగన్మాతను చక్కగా దర్శిస్తారు. ఆ జగన్మాత ఆ విద్యా స్వరూపిణి యొక్క అనుగ్రహముతో బ్రహ్మమునందు చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి అవిద్య అనేటువంటి యొక్క పొర నుండి బయటపడటం కష్టం, కానీ ఆ విద్య నుండి చేరుకోవటం బ్రహ్మమును పెద్ద కష్టం ఉండదు. ఆ విద్యా స్వరూపిణిని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి ఆ దివ్యత్వం వస్తుంది. వాళ్ళే మహాత్ములు. అంటే మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. అలాంటి స్థాయిలో చేరి ఉన్నటువంటి వారినే మహాత్ములుగా పిలువబడతారు. లేకుంటే అల్పాత్ములు, అవిద్యతో బద్ధులై ఉంటే అల్పాత్ములు. అందుచేత నీవు ఆ స్వరూపిణిని దర్శించాలి అని చెప్పినట్టు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్ని, గుండ సంభూత అన్నరవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ విధానం 4వ స్థానములో చేరి ఉన్నటువంటి యొక్క దేవి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర, సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. సహస్ర పరమాదేవి, సహస్ర వేల కొలది వస్తువుల కంటే కూడా పరమ శ్రేష్టమై ఉన్నటువంటి స్వరూపిణి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, సర్వగుం హరతు మే పాపం. సర్వగుం అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాపమంతా కూడా ఆ మహాకారణ స్థాయిలోకి పోయిన వాడికి సమస్త పాపాలు కాలిపోతాయి. చిదగ్ని గుండ సంభూత, అక్కడ ఆ అగ్ని బ్రహ్మాగ్ని చెప్పారు కదా, యోగాగ్ని బ్రహ్మాగ్ని ఉన్నటువంటి యొక్క అగ్నిలో అనేక జన్మలుగా ఉన్న పాపమంతా కూడా కాలిపోతుంది. కాబట్టి సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని అన్నాడు. దుస్వప్న అనేక యొక్క అనాత్మ సంబంధమై ఉన్నటువంటి అజ్ఞానముతో తోసేటువంటి ఏ యొక్క జగద్భ్రాంతి ఉన్నదో ఆ జగద్భ్రాంతి అంతా కూడా ఆ స్వరూప జ్ఞానం ద్వారా తొలగింపబడుతుంది.
వాడు జగద్భ్రాంతి లేదక, వాని దృష్టిలో జగత్తే లేదక, కేవలం బ్రహ్మము, బ్రాహ్మీ సంబంధ అనుభవం. నచమత్తస్థాని భూతాని పశ్యమే యోగం ఐశ్వర్యం. ఇక ఆ మాటలో మీకు భగవద్గీత 9వ అధ్యాయంలో వస్తాయి. పరమాత్మ అంటాడు అక్కడ, మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. నీ దృష్టిలో ఏ జగత్ అయితే ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నావో, నువ్వు ఆ జగత్తు యొక్క అస్తిత్వాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆ ఉన్నటువంటి యొక్క ఆ జగత్తు నా అధిష్టానములో భాషిస్తూ ఉన్నది. నా ఆధారముతో ఆ జగత్తు ఉన్నదే కానీ జగత్తు ఆధారముతో నేను లేనయ్యా అని జగద్భ్రాంతితో ఉన్నటువంటి వాని యొక్క విషయంలో చెప్పిన మాట. జగద్భ్రాంతి లేక బ్రహ్మము యొక్క అనుభవంతో ఉన్నటువంటి వాడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నచ మత్తస్థాని భూతాని తాని భూతాని నచ మత్తు, నాలో ఆ యొక్క జగత్ అనేటువంటి యొక్క వస్తువే లేదని చెప్పని అన్నాడు. నచ మత్తో తాని భూతాని, మత్తో నాయందు తాని భూతాని, ఆ వ్యావహారిక జగత్తు నాచ లేదు అన్నాడు. మరి అలాంటి అనుభవం ఎట్లా కలిగింది నీకు? పశ్యమే యోగం ఐశ్వర్యం. పశ్య చూడు, యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్న యోగాన్ని చూడగలిగితే నీకు అనుభవం వస్తుంది. నీకు ఆ ఈశ్వర సంబంధమై ఉన్న యోగం నీకు లేదు కాబట్టి, నువ్వు అజ్ఞానంలో పడి ఉన్నావు కాబట్టి, ఇంద్రియాలకు లోబడి ఉన్నావు కాబట్టి, రాగద్వేషాలు కలిగి ఉన్నావు కాబట్టి, ఈ భ్రమలలో మునిగి ఉన్నావు కాబట్టి, ఈ భ్రమలలో మునిగి ఉన్నటువంటి వాడికి జగత్ అనే వస్తువు మిథ్య అన్నా లేదు అని వాడు ఒప్పుకోడు కాబట్టి, నువ్వు ఉందని చెప్పి అంటున్నావు కనుక లేదన్న ఒప్పుకోవు కాదు కాబట్టి నువ్వు ఉన్నదనేటువంటి యొక్క ఈ భ్రాంతి కల్పన సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఉన్నదిరా. ఆ ఉన్నటువంటి యొక్క వస్తువు అవ్యక్తమూర్తిన, ఇంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి యొక్క నా అధిష్టానముతో ఉన్నది, నా ఆధారముతో ఉన్నది, అది భాషిస్తూ ఉన్నది. కానీ స్వరూపతః బ్రహ్మవేత్తలమై ఉన్నటువంటి, బ్రహ్మజ్ఞానులమై ఉన్నటువంటి, నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేటువంటి యొక్క మా యొక్క సమాధానంగా చెప్పాల్సి వస్తే నచ మత్తు తాని భూతాని, అది మాత్రం లేదు అన్నాడు. ఇది మాకు సంబంధించిన అంశం. మీకు సంబంధించిన అంశం ఇందాక చెప్పింది. మరి మీకు సంబంధించిన అనుభవం ఉన్నదే, అది మాకెట్లా వస్తుంది? పశ్యమే యోగం ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమై ఉన్న యోగం నువ్వు చూడగలిగితే నీకు వస్తుంది. ఆ ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగమే తురియం. తురియం మహాకారణం ఉన్నటువంటి తురియము. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశ ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవి యదా సుఖం. గాయత్రి మంత్రంలో చెప్తాడు. తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నంలో వచ్చేటువంటి గాయత్రి మహామంత్రంలో ఇది ఒక మంత్రం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని, ఆ మూర్ధిని మూర్ధభాగములో, ఉత్తమే శిఖరే, శిఖరానికి మధ్య భాగం అది, శిఖరం యొక్క అగ్రభాగం అది, స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మహాకారణం శిఖరాగ్రం అది. ఉత్తమే శిఖరే జాతే, అది ఆ ఉత్తమైనటువంటి యొక్క శిఖరాగ్ర భాగానికి చేరి ఉన్నటువంటి తత్వవేత్తలు ఆ యొక్క తురీయములో ఉంటారు కాబట్టి ఆ తురీయములో ఉన్నటువంటి వారు మాత్రమే ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందగలుగుతారు. అది అమ్మవారి యొక్క మూల స్వరూపం అక్కడ ఉంటుంది, తురీయములో ఉంటుంది. మనం ఇక్కడ వ్యావహారికంలో పెట్టుకున్నాము అంటే అర్చనా విధానం, ఉపాసనా విధానం. అమ్మవారిని భావించి అమ్మవారి యొక్క ఆ దివ్యత్వాన్ని కొనియాడుతూ అక్షత్రనామాలతో అమ్మవారిని పూజ చేసుకుంటూ మన స్థాయిలో మనం ఆరాధించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క విధానం. శ్రీ మహావిష్ణువును పూజ చేయాలని చెప్పి అనుకున్నావు, మరి శ్రీమన్నారాయణుడిని పూజ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆయన వైకుంఠం నుంచి వస్తాడు దగ్గరికి. ఏం చేశావు? శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడనే విషయాన్ని అవగాహన చేసుకుని ఒక ప్రతిమ మీద, ఒక
బంగారప దాని ఎందు కానీ ఆ మూర్తిని కల్పన చేసుకుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అట్లా పరమశివుణ్ణి ఆరాధించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నప్పుడు నీకు ఆయన వస్తాడు కైలాసం నుంచి. ఏం చేశావు? ఆ మూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఒక రాతి ఎందో చెక్క ఎందో బంగారమునందో కల్పన చేసుకున్నావు. అక్కడ ఉన్నట్లుగా నువ్వు భావించి ఆరాధించుకుంటూ ఉన్నావు. ఎట్లయితే వాళ్ళందరూ కూడా ఆయా లోకాలలో దివ్యమూర్తులుగా ఉన్నారో అట్లాగా ఈ జగన్మాత కూడా ఉన్నటువంటి యొక్క స్థలం తురీయం. అక్కడ దాకా నువ్వు పోలేవు కదా. మహాత్ములు పోయారు, తత్వవేత్తలు పోయారు, అమ్మవారిని అక్కడ దర్శించారు, ఆరాధించారు. అమ్మ కృపతో బ్రహ్మము యొక్క దివ్యానుభవాన్ని పొందగలిగారు వారు. నువ్వు పోలేవు. కాబట్టి నీ స్థాయిలోకి ఆ యొక్క స్వరూపాన్ని అట్లాగా ఆరోపణ చేసుకుని కల్పన చేసుకుని పెట్టుకుని ఆరాధించుకుంటూ ఉన్నారు. కాబట్టి పూర్ణమై ఉన్నటువంటి యొక్క ఆ స్థితికి పోవాలంటే అది యోగులు మాత్రమే పోగలుగుతారు. యోగులై ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడకు పోగలుగుతారు. కాబట్టి అది స్వరేణ, స్వరము అంటే ఓంకారము యొక్క మూల రూపం. తురీయం అంటే ఓంకారము యొక్క మూల రూపము. అది సబీజము అన్నారు. చెప్పాక మీకు సబీజ సమాధి అన్నారు. సబీజము అంటే సమస్త వ్యవహారానికి మూలమై ఉన్నటువంటి దానిని సబీజము అంటారు. ఆ మహాకారణమే అది స్థూలమై శ్వాసగా వచ్చింది. ఈ శ్వాస అనేది స్థూలం. ఆ హంస యొక్క మూల రూపం ఏమిటంటే మహాకారణం. ఆ మహాకారణమే స్థూలమై హంస గాయత్రిగా సంచారం చేస్తూ ఈ శరీరాన్ని వ్యవహరింపచేస్తూ ఉన్నది. లోకములో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవులు ఏవైతే ఉన్నాయో సమస్త జీవులు కూడా ఈ శ్వాస యొక్క ఆధారంతోనే ఉన్నాయి. మన దేశములో 120 కోట్ల జనాభా జీవులున్న మానవులు ఎంతమంది కూడా జీవించి ఉన్నారు అంటే ఈ శ్వాస అనేది ఉండటం కారణంగా. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈ శ్వాస ఆధారంతోనే జీవిస్తూ ఉన్నారు. ఒక మానవులేనా, ఉన్న ప్రాణ సముదాయం అంతా కూడా కదిలిపోతున్నాయి అని చెప్పనంటే ఆ కదిలిపోగలిగే సామర్థ్యం నీకు హంస ద్వారానే శ్వాస ద్వారానే వచ్చింది. ఎక్కడిది ఆ సామర్థ్యం అంటే అది మహాకారణానిది. ఆ మహాకారణం బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉన్నది. కాబట్టి ఆ మహాకారణమే మనలో శ్వాసగా సంచారం చేస్తూ సమస్త జీవుల్ని కూడా మంగళకరంగా, పూజ్యవంతముగా, తేజోవంతముగా, కళ్యాణవంతముగా చేసింది. మన శరీరంలో శ్వాస లేకపోయిందా అంటే దేహాన్ని ఏమంటారు? శవం అంటారు, అమంగళం అంటారు, పీనుగా అంటారు. దాన్ని ముట్టుకోరు, తాకరు, చూస్తానికి కూడా భయపడతారు, దూరంగా పెట్టేస్తారు. ఎదురొస్తూ ఉన్నా తప్పుకుపోతారు. ఇంతటి మంగళం ఎందుకు ఏర్పడింది? ఆ మంగళకరమై ఉన్నటువంటి యొక్క వస్తువు లేకపోవడం కారణంగా. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. పవిత్ర వస్తువుల్లో కల్లా పవిత్ర వస్తువు, మంగళ వస్తువుల్లో కల్లా మంగళకర వస్తువు ఆ హంస. కాబట్టి ఆ హంస రూపముగా ఉండటం కారణముగా అన్ని దేహాలు కూడా కళావంతముగా, తేజవంతముగా, మంగళకరంగా సంచారం చేస్తూ ఉన్నాయి. దేహంలో శ్వాస లేకపోయిందంటే దేహాన్ని ఇంట్లో ఉంచరు, పెట్టేస్తారు అపంతాన్ని తీసుకుపోయి. అది ఆ విధంగా ఆ మహాకారణ స్వరూపిణియే శ్వాసగా ఉండి ఈ దేహం నడిపిస్తూ ఉన్నది. కాబట్టి మహాకారణమే శ్వాసగా ఉండి అందరి దేహాలను కూడా చైతన్యవంతముగా, మంగళకరంగా, పూజ్యవంతముగా చేసింది. ఆ మహాకారణమే మనలో తెలివిగా ఉండి మనలో ఉన్న సూక్ష్మదేహాన్ని ధరించి వ్యవహరింపజేస్తూ ఉన్నది. ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము, గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో స్థూలదేహము. అర్థమైందా? గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువేమో సూక్ష్మదేహము. రెండు ఉన్నాయి దేహాలు, స్థూలదేహము ఉన్నది, సూక్ష్మదేహము. గోళకం అంటే ఏమిటి? కన్ను. ఇంద్రియం అంటే ఏమిటి? చూపు.
లోన చూపు ఉంటుంది. గోలకం పనిచేయకపోయిందా చూపు లేదు, వాళ్ళకి గ్రుడ్డి వాళ్ళు అంటారు. లోన ఇంద్రియం ఉంటుంది, కన్ను చెడిపోయింది వాడికి. లోన ఇంద్రియం ఉంటుంది, చెవి యంత్రం చెడిపోయింది. ఎవరైనా కన్ను దానం చేస్తారు కదా, ఆ కన్ను పెడతారు, మళ్ళీ చూపు బయటకు వస్తుంది. కాబట్టి గోలకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. గోళకం దేహం యొక్క ఆశ్రయంలో ఉంటుంది, ఇంద్రియం సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహం పనిచేయాలంటే అక్కడ తెలివి ఉండాలి. తెలివి ఉన్నదా సూక్ష్మదేహం పనిచేస్తూ ఉంటుంది. తెలివి లేకపోయిందా స్థూలదేహం పనిచేయదు. నిద్రలో ఉన్న సూక్ష్మదేహం పనిచేస్తుందా? ఎందువల్ల? తెలివి లేదు అక్కడ. తెలివి ధరించిందా సూక్ష్మదేహం పనిచేస్తుంది. కాబట్టి తెలివి బాగా ఉందనుకో, నీ సూక్ష్మదేహ వ్యవహారం కూడా బాగా ఉంటుందన్నమాట. తెలివి తేటలరా, ఎంత తెలివో వాడికి అంటూ ఉంటారు కదా. తెలివి లేనివాడా, తెలివి తక్కువవాడా, తెలివి మందగించినవాడా అంటూ ఉంటారు. ఎందుకు? ఆ వ్యవహారం లోపించిపోతుంది. లోపల అజ్ఞాన పొర ఉన్నట్లయితే, తామసిక పొర ఉన్నట్లయితే ఆ తెలివి సూక్ష్మదేహంలో స్పష్టంగా పడదు. కాబట్టి వాడు సూక్ష్మదేహ వ్యవహారం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏదో మాట్లాడబోతాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో చేయబోతాడు, ఏదో చేస్తాడు. వ్యవహారం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది వాడి వ్యవహారం. తెలివి బాగా ఉందనుకో, ప్రతి విషయం ఎమ్మటే గ్రహిస్తాడు, ఎమ్మటే జ్ఞప్తిలో పెట్టుకుంటాడు, ప్రతి విషయాన్ని ఎమ్మటే చేసేస్తూ ఉంటాడు, ప్రతి కార్యం శుద్ధంగా ఉంటుంది, చాలా మంచిగా వాడి వ్యవహారం బాగా ఉంటుంది తెలివి బాగా ఉన్న వాళ్ళల్లో. కాబట్టి తెలివి బాగా ఉండటం, తెలివి బాగా ఉండకపోవటం అంటే అర్థం ఏమిటంటే, ఆ సూక్ష్మదేహములో అజ్ఞానం యొక్క పొర, తమస్సు యొక్క పొరలు ఉండడం కారణంగా తెలివి అస్పష్టంగా పనిచేస్తుంది. సాత్వికం బాగా ఉన్నట్లయితే వాళ్ళ దేహం, సూక్ష్మదేహంలో ఆ తెలివి బాగా శుద్ధంగా పనిచేస్తుంది. సాత్వికం బాగా ఉండి, తెలివి బాగా ఉండి పనిచేసే వాళ్ళ వ్యవహారం చాలా శుద్ధంగా ఉంటుంది. అదే తామసిక పొరలు, అజ్ఞాన పొరలు వ్యాపకమై ఉన్నటువంటి వాళ్ళలో తెలివి మందంగా పనిచేస్తున్నట్లయితే వాళ్ళ వ్యవహారం కూడా మందంగా ఉంటుంది. విన్న జ్ఞాపకం ఉండవు, చెప్పిన జ్ఞాపకం ఉండవు, చేసిన స్పష్టంగా ఉండవు, ఏదో మందంగా పనిచేస్తూ ఉంటారు. అందుచేత సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి కావాలి, స్థూల దేహం పనిచేయాలంటే శ్వాస కావాలి. అర్థమవుతున్నాయి మాటలు? స్థూలదేహం, గోళకాత్మికమై ఉన్న స్థూలదేహం పనిచేయాలంటే శ్వాస కావాలి. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం పనిచేయాలంటే తెలివి కావాలి. కాబట్టి ఆ తెలివి ఆ మహాకారణం, ఈ శ్వాస ఆ మహాకారణం. ఆ మహాకారణమే ఇటు తెలివిగా, ఇటు శ్వాసగా ఉన్నది. శ్వాసగా ఉండి ఈ దేహాన్ని కాపాడుతున్నది, తెలివిగా ఉండి ఈ సూక్ష్మదేహాన్ని వ్యవహరింపజేస్తూ ఉన్నది. నీలో స్థూలదేహం పనిచేయకపోయినా, సూక్ష్మదేహం పనిచేయకపోయినా నీకు వ్యవహారం లేదు, వ్యవహారము లేదు. రెండు పనిచేయాలి. ఆ రెండు పనిచేయాలంటే ఆ మహాకారణము శ్వాస రూపముగా ఉండాలి, ఆ మహాకారణము తెలివి రూపకంగా ఉండాలి. ఈ విధంగా లోకములో ఉన్నటువంటి జీవులలో ఉన్న సూక్ష్మదేహము, స్థూల దేహాలు వ్యవహరింపబడుతున్నాయి అంటే ఆ మహాకారణమగు అమ్మవారి యొక్క అనుగ్రహంతో పనిచేస్తూనే. రెండు శక్తి స్వరూపిణి, మూల శక్తి, ఆది పరాశక్తి అని చెప్పన్నారుగా. ఆది పరాశక్తి. ఆది అంటే మొట్టమొదట, అనగా నీ యొక్క సూక్ష్మదేహం పనిచేయాలన్నా, స్థూలదేహం పనిచేయాలన్నా అక్కడ ఉండాలి, ఆ శక్తి అమ్మవారు ఉండాలి అక్కడ. ఆది పరా అంటే శ్రేష్టమైన శక్తి. అంటే శక్తికి రూపం లేదు, శక్తికి రూపం లేదు. ఇదేమిటి అన్న, సెల్లు అన్నారు. ఇది చూస్తున్నావు అంటే చూపించే వస్తువు చెయ్యి, చెయ్యి చూస్తూ ఉన్నావు, దీన్నే చూస్తూ ఉన్నావు. ఈ రెండు పైకి లెగవాలంటే శక్తి ఉండాలి. అది కనబడుతుందా? శక్తి కనబడుతుందా? శక్తి కనబడదు. శక్తి లేకపోతే ఏది వ్యవహారం ఉండదు. అడుగు ముందుకు వేయాలన్నా,
పరుగులు తీయాలన్నా పక్షి ఆకాశంలో పోతా ఉంది శక్తి, ఆ శక్తి పట్టు తప్పిందా కింద పడుతున్నారు. అందువల్ల ఆ శక్తికి రూపం లేదు, అది మహత్తర శక్తి, విశ్వశక్తి. ఈ భూమి ఉందన్నారు, ఎక్కడ ఉంది భూమి? ఆకాశంలో సంచారం చేస్తూ ఉన్నది. ఈ కింద ఏమైనా ఉందా? భూమికి ఏమన్నా ఆధారం లేదు. అట్లా ఈ విశ్వ బ్రహ్మాండాలు మొత్తం కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహమండలాలు, శని, బుధుడు, శుక్రుడు మొత్తం కూడా అనంతాకాశంలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఒకే కక్షలో సంచారం చేస్తున్నాయి, కక్షలు దాటిపోవటం లేదు. విశ్వంలో ఎప్పుడు ఎన్ని యుగాలకు పూర్వం ఏర్పడ్డాయో ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఎప్పటిదాకా అదే కక్షలలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఎటు పావు, ఏవి గుద్దుకోవు, ఏమి చెయ్యు. ఎందువల్ల అంటే ఒకనొక అయస్కాంత శక్తి అని చెప్పి అనటం వల్ల ఒకనొక శక్తి అట్లా పట్టి ఉంచింది, సంచారం చేస్తూ ఉన్నాయి. కనుక సమస్త విశ్వ బ్రహ్మాండాలు అంతటినీ కూడా వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క శక్తి కంటికి తెలియబడేది కాదు. అది సూక్ష్మముగా ఉన్నటువంటిది యొక్క స్థలం ఎక్కడ అని చెప్పనంటే అది మహాకారణం, తురీయములో ఉన్నటువంటి స్వరూపం. ఆ తురీయములోకి ప్రవేశించి ఉన్నటువంటి యొక్క మహాత్ములు మాత్రమే ఆ శక్తి స్వరూపిణిని అమ్మవారిని దర్శించి అక్కడి నుంచి అమ్మవారి అనుగ్రహముతో బ్రహ్మంలోకి పోయి బ్రహ్మము పొందుతూ ఉన్నారు, బ్రాహ్మీ స్వరూపాన్ని పొందుతూ ఉన్నారు. ఆ బ్రహ్మము యొక్క సన్నిధిలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అది బ్రహ్మముకి సన్నిహితంగా ఉంది కాబట్టి బ్రాహ్మిణి అన్నారు. అది బ్రహ్మము బ్రాహ్మిణి, ఆయన ఈశ్వరుడు, ఆమె ఈశ్వరి. అది ఇట్లా ఆ మహాకారణాత్మకమై ఉన్నటువంటి యొక్క స్వరూపమే దాంట్లో ఉంటే సబీజ సమాధి అన్నారు. దాటి బ్రహ్మంలో చేరితే నిర్బీజ సమాధి. స్వరేణ సంధయేత్ యోగం అస్వరం భావయేత్ పరం. స్వరేణ అంటే ఓంకారము. ఓంకారం గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా సమాచారం ఉంది ఓంకారం మీద. 2 మాటల్లో అది అయిపోయేది కాదు ఓంకారం గురించి చెప్పాలని చెప్పినట్లయితే. స్వరేణ సంధయేత్ యోగం, ఆ యోగము ద్వారా స్వరేణ స్వరము చేత సంధయేత్ అవలంబించి అస్వరం భావయేత్ పరం, ఆ స్వరరహితమై ఉన్నటువంటి యొక్క ఉనికి ఉన్నదో భావం, ఆ భావంలోకి పొమ్మని చెప్పిన అన్నాడు. అస్వరేణ అనుభావేన, అస్వరేణ అనుభావేన ఎక్కడైతే ఓంకారం కూడా విలీనమయ్యిందో అకార వకార మకార మకార అర్ధమాతృకాతీతం బ్రహ్మము. కాబట్టి ఓంకారము ఓంకారాతీతము, ప్రణవం ప్రణవాతీతము, సబీజ సమాధి నిర్బీజ సమాధి అన్నీ కూడా అక్కడ వచ్చేటువంటి వ్యవహారము. స్వరేణ అస్వరేణ అనుభావేన నా భావ భావయిష్యతే. నా భావ అక్కడ ఎలాంటి యొక్క భావాలు కూడా ఉండవు అని చెప్పని దాన్ని ఏమన్నారు? అభావ. ఎలాంటి యొక్క మరి ఇంద్రియ సంబంధ విధానాలు ఉండవు కాబట్టి అభావ భావయిష్యతే, కేవలం ఉనికి. ఓ స్వామి 2 నిమిషాలు. నా భావ భావ అది కేవలం బ్రాహ్మీ సంబంధ భావన మాత్రమే ఉంటుంది, అది భావము అన్నాడు. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని గీతలో వచ్చేటువంటి మాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం